అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయంగా, ముఖ్యంగా వైసీపీ నేతల్లో తీవ్ర చర్చా వాతావరణం నెలకొంది. అదే జూన్ 9వ తారీఖున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని. అంతేకాకుండా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో 145 ఎమ్మెల్యే స్థానాలను, 23 ఎంపీ స్థానాలను గెలిచి ప్రభంజనం సృష్టించబోతుంది అనేటువంటి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే ఏపీలో అనేకమైనటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై ఏపీలో రాజకీయ వాతావరణం మారబోతుందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే నిన్నటి వరకు కూడా వైసీపీ నాయకులు, అటు బొత్స గారే కానివ్వండి, ఇతర పెద్ద నాయకులు, ఆఖరికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న యూరప్ టూర్కి వెళ్ళే ముందు ఐపాక్ టీంతో నిర్వహించినటువంటి గెట్ టుగెదర్ మీటింగ్లో కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని వారితో మాట్లాడినట్టు మనకి వార్తలు కూడా వచ్చాయి. ఈయన వారితో మాట్లాడుతూ, పోయినసారి 151 స్థానాలు గెలిచాం, ఈసారి దానికి మించిన స్థానాలు గెలవబోతున్నాం, దేశం మొత్తం కూడా మన వైపు అంటే వైసీపీ వైపు చూడబోతుంది, ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాం అనేటువంటి మాటలతో వారిలో లేనిపోని ఆశలు రేకెత్తించారు. ఇక బొత్స గారైతే జూన్ 9వ తారీఖున సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం వైజాగ్లో జరగబోతుంది అనేటువంటి జోష్యంతో ముహూర్తం కూడా పెట్టి కార్యకర్తల్లో లేనిపోని ఓవర్ కాన్ఫిడెన్స్ని నింపారని చెప్పొచ్చు. ఇక ఎప్పటి వరకు కూడా సైలెంట్గా ఉన్నటువంటి కేంద్రం వారి పని వారు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలతో దేశం మొత్తం కూడా రాజకీయంగా ఏపీ వైపు చూసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అమిత్ షా మాట్లాడారంటే అది సాదాసీదా విషయం ఏం కాదు. అమిత్ షా ఏమీ మామూలు వ్యక్తి కాదు. దాదాపు దేశంలోనే ఒక పవర్లో ఉన్నటువంటి నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి మోదీ తర్వాత ఆ స్థానంలో ఎవరైనా ఉన్నారు అంటే అది అమిత్ షానే అని చెప్పాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది ఊరికే చెప్పరు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఇంకోటి ఆయన ఏమన్నారంటే, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే నేను ఈ మాటలు మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. ఇక ఇప్పటి వరకు కూడా ఎన్నికల ముందే కానివ్వండి, ఎన్నికల తర్వాతే కానివ్వండి, అనేక సర్వే సంస్థలు అనేకమైనటువంటి రకరకాల సర్వేల ద్వారా వారి యొక్క రిపోర్ట్లని ఇవ్వడం జరిగింది. ప్రతి రిపోర్ట్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుంది అనే రిపోర్ట్స్ కూడా మనం ఇప్పటివరకు చూసే ఉన్నాం. ఇక నిన్న కేంద్రం నుంచి కూడా ఇదే మాట రావడంతో టీడీపీ కేడర్ కానీ కార్యకర్తల్లో కానీ ఉత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మేము ఇన్ని సీట్లు గెలుచుకుంటున్నాం, అన్ని సీట్లు గెలుచుకుంటున్నాం అని నెంబర్తో సహా చెబుతూ వస్తున్నారు. ఇక అమిత్ షా ఈ మాట మాట్లాడటంతో వైసీపీ నాయకులు చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా నమ్మాలా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఏది చేసినా ఇప్పటికే ఏపీ ప్రజలు వారి యొక్క తీర్పుని మొన్న 13వ తారీఖున ఓటింగ్ రూపంలో ఇచ్చారు. ఇక ఏప్రిల్ 4న వారి యొక్క నిర్ణయం ఏంటి అనేది ఫలితాల రూపంలో వెలువడనుంది. ఇక అప్పుడే తెలిసిద్ది రాజెవరో రెడ్డెవరో, అధికారం ఎవరిదో, ఓడేది ఎవరో అనేది. సో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.